మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చంట. మేల్కొనాలంతా ఇక ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చంట. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్ర. అమ్మో ఏం కథలమ్మ. ఈ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ కుట్ర అంట. వీళ్ళు అచ్చమైన పిల్లలే కానీ కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పైనరట. వీళ్ళు ముచ్చట చూసినావు. ఆందోళన చెందొద్దు, ఆందోళన చెందొద్దు. ఈయన లోపలికి పోతే మాత్రం ఎవ్వరు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఈయన ఏమైనా పిల్లగాడు కదా. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. ఫామ్ హౌస్లో పెట్టు వాయా, బయటికి తెలియదు. మళ్ళీ బయటికి వెళ్తే బయటికి అంటే ఉంది. ఫామ్ హౌస్లో వండాలి, నువ్వు ఫామ్ హౌస్లో ఉండాలి, ఫామ్ హౌస్లోనే మీటింగ్ పెట్టాలి. ఇంకా కాళేశ్వరం నివేదికపై 6:30 గంటల పాటు అమ్మర కొడుకు 6:30 గంటల పాటు కాళేశ్వరం పైన చర్చ పెట్టినట్ట. మరి రాష్ట్రం మొత్తం ఆగవాగమై జగన్నాథం అవుతుంటే విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఎన్నో రకాల సమస్యలు ఉంటే ఏనాడన్నా గంట సేపు మీటింగ్ పెట్టినావు కేసీఆర్ నువ్వు. అంటే నీకు ఆపద వచ్చిందని 6:30 గంటలు, ఒక్కటి కాదు రెండు కాదు 6:30 గంటలు మీటింగ్ పెట్టి ఎట్ట బయటపడాలి, ఏం చేయాలి, ఏం కథ అని నీకు ఆపద వచ్చినప్పుడు అందరికీ గుర్పుకొని ముచ్చట పెడితివి. మరి అదే ప్రజల సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఒక్కసారైనా బయటికి వెళ్ళినావా? వెళ్ళవు. ఎందుకంటే నీకేం ఎక్కర, ప్రజలతో పాడైపోరు, నీకేం ఎక్కర్లేదు. నిన్ను దూరం చేసుకురంటివి కదా ప్రజలు. నన్ను దూరం చేసుకొని ప్రజలే అదేంది గోతిలో పడ్డరు. నేను ఆయమన్న పిల్లగాని అని చెప్పుకోదిగితివి. 6:30 గంటలంట అమ్మ. ఇంకా కేటీఆర్ జగదీష్ రావు, కేటీఆర్ హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ హాజరు. వీళ్ళు హాజరు కావాల్సిన వాళ్ళు ఎటవాడి. ఎందుకంటే వీళ్ళు ఆయమన వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఓపెనర్ బ్యాట్మెన్లు కాబట్టి వీళ్ళు హాజరు కావాలి ఎటవాడి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు. వీళ్ళు అచ్చమైన పిల్లగాలే కానీ ఇప్పుడు వచ్చేటివన్నీ దుష్ప్రచారాలంట. కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయి కూడా అవినీతి జరగలేదంట. కాంగ్రెస్ వాళ్ళకు ఒళ్ళు బలిపెక్కి కాంగ్రెస్ వాళ్ళు ఈయన మీద గుండాలు ఎత్తేస్తున్నారని చెప్పక తిరుగుతుంది. సిగ్గుండాలే జరనన్న పాడైపోను. ఇప్పుడు ఆయన ఓలు జస్టిస్ ఆయన పీసీ ఘోషాయం ఆయన ఆయమన్నోడే కదా, ఆయనకు మంచి పేరే ఉందిగా సమాజంలో. ఆయన చెప్పిన ముచ్చట్లే కదా. ఈయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఈ పేపర్ ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆడ జరిగిన ముచ్చటే చెప్పుకొస్తుడు అంతే కదా. ఏమైనా జనాలను ఆగమెట్ట చేయాలని ఏక నెంబర్ ఉండరు. ఇంకా నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ఇంక అమ్మ హరీష్ రావు నాశనం అయిపోను. హరీష్ రావుకి ఏముంది, ఎప్పుడు పోయి మామ లోపల పడతాడో, ఎప్పుడు పోయి బామ్మ లోపల పడతాడో, ఎప్పుడు మరదలు పక్క తప్పకపోద్దా, ఎట్లా చేసి ఇవ్వాలి కాకుంటే ఇంకా 10 ఏళ్ళ కన్నా తెలంగాణ నా చేతికి రాదని ఆయన చూస్తుండు. ఇప్పుడు అంతే కదా. అదేదో గొర్రె మేస్తే గొర్రె కాస్త ఆయనకే ఫాయిదా అన్నట్టు ఈ ఆల్పోయి లోపల పడితే ఈయనకే ఫాయిదా. ఎంత ముద్దుగా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు నన్ను ఈ అచ్చమైన పిల్లగాడు. ఎంత నెంబర్లు ఉందా? 10వ పేజీలు ఉన్నది. ఈ 10వ పేజీ చూసినా ఏ పేజీ చూసినా కానీ కేసీఆర్ నిన్ను కంపల్సరీ లోపల వేయవలసిందే. ఇదైతే లెక్కే. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చినా అని చెప్పుకో దిగినావు. తెలంగాణ రాష్ట్రాన్ని ఓళ్ళు తెచ్చినానే జనాలందరికీ అర్థమయ్యా నేను లోపల కూర్చోబెట్టిరు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో నిన్ను నీ వెనకంగా ఉన్న నీ సిబ్బంది, అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేంది, మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, ఎవడైనా కానీ ప్రతి ఒక్కరు అవినీతి చేసిపోయారంట. 1,00,000 కోట్ల రూపాయలు ఆగం చేసి ఇంట్లో వండుకొని ఇవ్వాల నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణమైనా పోవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు. ఎవరిని ఊరిక ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రజలారా? ఇంట్లో కూర్చున్నాను ఊరికనే ఏ తప్పులు చేయను అని అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయి ఆ పోలీసులకు. ఎంతో కొంత తప్పు చేస్తేనే కదా లోపల నూకపోయేది. మరి ఈయన ఎంత పెద్ద తప్పు చేసి చెప్పు, తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, బంగారు తెలంగాణ అని బరివత్తల తెలంగాణ చేసిపోయి ఇవాళ పామలో కూర్చుండు. దగ్గర 608 రోజులు ఆయనంట నిద్రపోబెట్టి రాజా. 688 రోజులు అంటే దగ్గర 2 ఏళ్ళు నిద్రమైకంలో ఉన్నాడు. ఎప్పుడు లేస్తాడు ఈయన అంటే ఎప్పుడన్నా గట్టనే ఏదైనా అవినీతి పైన నోటీసులు పోతే అప్పుడు నోటీసులు తీసి మెలకొచ్చి నీ పాడైపోను గారు నా మీద నోటీసులు ఇచ్చినెవరు అనుకొని అప్పుడు ఒక 4 రోజులు మెలకతూ ఉంటాడు. మళ్ళీ ఎక్కడక్కడ పోగానే మళ్ళీ సపరేట్గా మళ్ళీ పెగ్గేసినట్టే మళ్ళీ వండిన అంటే మళ్ళీ బంగిరా లేవాడు. ఇంకా అసలు పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం సర్వనాశనం చేసి ఆగమాగం జగన్నాథం చేసి మంచిగా పామదులు వండుకొని నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఏం పనికి అరెస్ట్ చేస్తారా మిమ్మల్ని? ఊరికని అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఏమైనా సోక? మిమ్మల్ని కొనబోయి ఆ లోపల పెట్టి పెట్టి ఇది పెట్టి ఉంచాలంటే గవర్నమెంట్కి ఏమైనా ఇదా? ఏం చేసినా కానీ కేసీఆర్ మాత్రం అతి తొందరలో లోపలేసే ఉపాయం చేస్తారు. వీళ్ళు అతి తొందరలో లోపల ఉపాయం చేస్తారంటే వీళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు హస్తమే ఉండదు, లేకపోతే బీజేపీ వాళ్ళు హస్తమే ఉండదు. ఈయన చేసిన పాపాలే, ఈయన చేసిన మోసాలే, ఈయన చేసిన అక్రమాలే అయ్యే బయటకు వచ్చినాయి ఇయ్యాల. అవునా కాదా? అనుకోలేలే. ఇప్పుడు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్ని అక్రమాలు చేస్తుంటే పాడైపోయినా నన్ను లోపలేస్తారు.
అయినా నేనే గెలిచేది, మళ్ళీ మూడోసారి కూడా నేనే గెలుస్తా. మూడోసారి కాదు, బతుకున్నన్ని రోజులు కేసీఆర్ అనే వ్యక్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, నా ఏమంటారు ఇంటికి కూడా వ్యక్తుడు ఎవరు లేడు అని అనుకుండు. కానీ పాడైపోయిన జనాలు అంతా కళ్ళు తెరిచి ఆగం చేస్తారు కదా, అయ్యో ఎంత పని ఆయరా అని ఇక అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు. అసెంబ్లీకి రాకుండా ఉన్న ఆయన ఈయన మీదికి ఆపద వచ్చింది అనగానే అందరిని పిలిపించుకొని పోతలకన్నా సిగ్గుండాలి పాడైపోను. అరే ఏమైనా సమస్య ఉంటే ప్రజలకు రావాలి, అసెంబ్లీకి రావాలి, లేకపోతే ఏమైనా మీటింగ్ పెట్టి చెప్పాలి. కానీ మమ్మల్ని పామాదు పిలుస్తున్న ఏం పని. కానీ ఆయన వీళ్ళకి అది ఉంటేగా ఫస్ట్, వీళ్ళకి అది లేకనే పిలిచిన కాడికల్లా పోతుంటారు వస్తుంటారు. ప్రజలారా, ఇప్పుడు ఈ కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేపించడం వల్ల అసలు ఇది కరెక్టా కాదా, నేను మాట్లాడింది ఏమన్నా తప్ప రైటా, ఏదైనా మీకు మనసుకి ఏది అనిపిస్తే అది కామెంట్ రూపంగా చెప్పురి. ఏ క్షణాన్నైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు, మీరంతా రెడీగా ఉండాలంటే మళ్ళీ ఉద్యమాలు చేయాలి, మళ్ళీ రోడ్లు ఎక్కాలి, మళ్ళీ ధర్నాలు చేయాలి. ఆడోడు మళ్ళీ మా కేసీఆర్ వీరాభిమానులు అనుకొని కేసీఆర్ని అరెస్ట్ చేసినందుకు ఆత్మహత్య చేసుకురని ఏదో ఒకటి కథ అల్లాలని కథలు పడతారు. కానీ దయచేసి ప్రజలారా, ఇటువంటి నీ అంతా పోయి లోపల అయినా కానీ ఊరికి వచ్చిన నష్టం లేదు. ఎవరు ఆత్మహత్యలు లాంటివి ఇంకేమైనా గట్టినే ఏమైనా చర్యలు ఉంటాయి, అటువంటివి చేసే ఉపాయం చేయకూరి. ఎందుకంటే ఈయన ఏమైనా కోటాను రూపాయలు సంపాదించుకొని దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఈయన కోసం ఉత్త పుణ్యానికి మీ బతుకులు ఆగం చేసుకోకూరి. ఈ ఓట మరి